హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రావణి హోమ్. ఈరోజు నేను మీకు పెసర ఇడ్లీ ఉప్మా చేసి చూపిస్తున్నానండి. ఇది చాలా క్విక్గా, ఈజీగా, తొందరగా చేసేసుకోవచ్చు. సో దీనికోసం ముందుగా మనం పెసర ఇడ్లీలు ఎలా తయారు చేసుకోవాలి, దీని బ్యాటర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనే విషయాన్ని నేను నా ముందు వీడియోలో నేను చేసి చూపించానండి. సో ఆ వీడియో లింక్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేశాను, అలాగే పైన ఐ బటన్లో కూడా ప్రొవైడ్ చేశాను, చూడండి ఒకవేళ చూడకపోతే. సో ముందుగా మనం ఇలా ఇడ్లీలను రెడీ చేసి ఉంచుకోవాలి. సో ఇక్కడైతే మనకి ఇడ్లీలు రెడీ అయిపోయాయి కదా, వీటన్నిటిని మనం ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాము. ఇలా అన్నిటినీ ప్లేట్లోకి తీసుకొని ఉంచుకున్నాక వీటిని చిన్న చిన్న ముక్కలుగా ఇలా తుంచుకోవాలి. కొన్ని ముక్కలుగా, కొన్ని పొడిగా ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది. నేను మీకు వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలాగే అన్ని ఇడ్లీలని పొడిగా చేసి ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక పెన్నం పెట్టుకొని ఇందులో నేను ఒక 5 స్పూన్ల నూనెను వేస్తున్నాను. ఆయిల్ వేడయ్యాక ఇందులో ఆవాలు, జీలకర్ర, అలాగే ఉద్దిబ్యాళ్ళు, శనగబ్యాళ్ళు కూడా వేసి బాగా వేయిస్తున్నాను. ఇవన్నీ చిటపటాను వేగాక ఇందులో నేను కొద్దిగా కరివేపాకు కూడా వేస్తున్నాను. అలాగే ఇందులో సన్నగా కట్ చేసి ఉంచుకున్న ఆనియన్స్ని కూడా వేస్తున్నాను. వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకుందాం. ఆనియన్స్ అనేది బాగా పూర్తిగా మగ్గిపోవాలి. అలాగే ఇందులో ఒక 1/2 స్పూను పసుపు కూడా యాడ్ చేస్తున్నానండి. సో ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకుందాం. ఆనియన్స్ అనేది బాగా పూర్తిగా మగ్గిపోవాలి. సో ఇప్పుడు ఆనియన్స్ ఇవన్నీ మగ్గుతూ ఉన్నప్పుడే మనం ఇక్కడ పొడి ప్రిపేర్ చేసుకున్నాం. దీనికోసం కొంచెం చెక్క, ఒక 3 లవంగాలు, అలాగే 2 స్పూన్ల కారం, 1 స్పూన్ ఉప్పు, కొంచెం కొబ్బరి పొడి తీసుకుంటున్నాను. వీటన్నిటిని మిక్సీ చేసి ఉంచుకుందాం. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి ఉంచుకున్న ఇడ్లీ పొడిని కూడా పెన్నంలో వేసి బాగా కలుపుకుందాం. అలాగే మనం ముందుగా రెడీ చేసి ఉంచుకున్న కారం పొడిని కూడా ఇందులో వేసి బాగా కలుపుకుందాం. ఈ మసాలా పొడి అనేది మన ఇడ్లీకి బాగా పట్టాలి. ఈ పెసల ఇడ్లీ ఉప్మా అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. మనం ఇందులో చెక్క, లవంగా వేసాం కదా, కొంచెం ఘాటు ఘాటుగా చాలా బాగుంటుంది. సో ఇలా అంతా మిక్స్ చేసుకున్నాక ఇందులో కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి. కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత ఇందులో ఫైనల్ ఇంగ్రీడియంట్ అండి, ఇదైతే అస్సలు మిస్ అవ్వకూడదు. ఇది వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది. లెమన్ అండి, ఇక్కడ నేను 1/2 లెమన్ వేస్తున్నాను. ఇది మీరు టేస్ట్ చూసి తీసుకోండి, మీ క్వాంటిటీకి తగ్గట్టు. సో ఇది వేయడం వల్ల అయితే చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని మేము రెగ్యులర్గా చేసుకుంటూ ఉంటామండి, చాలా హెల్తీ ఫుడ్. సో ఇలా కలిపేసుకొని మొత్తం మనం సర్వ్ చేసేసుకోవడమే, అంతేనండి. టేస్టీ టేస్టీ పెసర ఇడ్లీ ఉప్మా రెడీ అయిపోయింది. సో ఈ పెసర ఇడ్లీ ఉప్మా అనేది చాలా టేస్టీగా, చాలా బాగుంటుందండి. చాలా హెల్తీ ఫుడ్ కూడా. అలాగే దీన్ని కొన్ని చోట్ల పెసర సియాలి అని కూడా పిలుస్తారండి. సో మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ తోటి, బంధువులతోటి కూడా షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసినట్లయితే నా ప్రతి వీడియో నోటిఫికేషన్స్ అనేవి మీకు వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.